హే ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. సో నేనైతే గెట్ రెడీ విత్ మీ చేస్తున్నా. సో నేను మేకప్ ఎలా వేసుకుంటాను అనేది వీడియోలో మీకు చూపిస్తాను. సో ఫస్ట్లీ నేనైతే వైప్స్తో నా ఫేస్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నా. సో దిస్ ఈజ్ అ మాయిశ్చరైజర్, పాండ్స్ది నేను వాడతాను. సో ఇదైతే ఇంకా డ్రై స్కిన్ వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లిప్స్ డ్రై ఉండకుండా ముందుగా నేనైతే లిప్ బామ్ అయితే అప్లై చేసుకుంటా. సో ఇదైతే టింటెడ్ గ్లో మాయిశ్చరైజర్ ఇది కూడా. సో కొంచెం ఫేస్ నీట్గా షైనీగా కనిపించడానికి నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. నేను హెవీగా మేకప్ వేసుకోవట్లేదు, ఎప్పుడైనా ఫంక్షన్స్ ఉంటే మాత్రమే తప్పించి నేను నార్మల్గా మేకప్ అయితే వేసుకుంటా. అండ్ ఫౌండేషన్, సో మేకప్కి ఫౌండేషన్ అయితే చాలా ఇంపార్టెంట్. సో నేనైతే ఫౌండేషన్ అయితే యూజ్ చేస్తున్నా. ఒక ఫౌండేషన్ వేసుకుంటే చాలు, ఫేస్ అయితే మంచిగా కనిపిస్తుంది. సో ఫౌండేషన్ అయితే నేను అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ కన్సీలర్ అయితే డార్క్ స్పాట్స్, బ్లాక్ హెడ్స్ని మంచిగా కవర్ చేస్తుంది. సో ఈ మధ్య నాకైతే డార్క్ సర్కిల్స్ వచ్చినాయి, సో నేనైతే కన్సీలర్ కూడా యూజ్ చేస్తున్నాను. ప్రైమర్ లాంటివి యూజ్ చేయొచ్చు, బట్ నేనైతే హెవీగా రెడీ అవ్వట్లేదు కాబట్టి నేను యూజ్ చేయలేదు. సో ఓ మై గాడ్, మేకప్ అయితే ఎక్కువైపోయింది. అండ్ కాంపాక్ట్ పౌడర్ ఈజ్ అ మస్ట్. ఫేస్ అయితే మంచిగా ఫిక్స్ చేస్తుంది. అండ్ మేకప్ ఫిక్సర్ అయితే నేను యూజ్ చేయట్లేదు ఇప్పుడైతే. అండ్ ఐబ్రో పెన్సిల్ నేను ఎందుకు యూజ్ చేశానంటే కొంచెం ఐబ్రోస్ చేయించలేదు, అందుకే మంచి కనిపించడానికి. అండ్ కాజల్ అయితే మంచిగా ఐస్ పెద్దగా కనిపిస్తాయి. ఐలైనర్ కూడా వాడతాను, నేనైతే ఇక్కడ వీడియోలో యూజ్ చేయలేదు. అండ్ ఫైనలీ లిప్స్టిక్ అయితే చాలా మస్ట్ కదా. సో అండ్ దిస్ ఇస్ అ ఫైనల్ లుక్. ఎలా ఉందో కామెంట్ చేయండి.